ఎగ్ చికెన్ రోల్స్ అండి. సింపుల్గా ఈజీగా తయారు చేయొచ్చు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది లింక్ ఫుల్ వీడియోలో ఉంది, షేర్ చేస్తాను. కంపల్సరీగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సునంద వ్లాగ్స్ 777. సింపుల్గా ఉంటాయండి. హాయ్ అండి, వెల్కమ్ టు సునంద వ్లాగ్స్ 777 ఛానల్. హాయ్ అండి, ఈరోజు మనము చికెన్ ఎగ్ రోల్ చేద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి అండి. అలాగే బాయిల్ చేసినటువంటి చికెన్ ఉడికించిన తర్వాత దీన్ని పీసెస్గా చేయాలండి. అలాగే గోధుమ పిండి, అలాగే ఎగ్ను నేను బీట్ చేసి పెట్టుకున్నానండి. ఒకటి ఎగ్ బీట్ చేసుకుని పెట్టుకున్నాను. ఇవి అండి కావాల్సినటువంటి పదార్థాలు. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాము. స్టవ్ పైన ఒకటి పెన్నం పెట్టి దాంట్లో ఆయిల్ వేద్దామండి. ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసేద్దాము. అలాగే ముందుగా క్యారెట్ను కట్ చేసిన క్యారెట్ను వేసేద్దాము. అలాగే క్యాప్సికమ్ వేసేద్దాము. అలాగే ఇదిగో పచ్చిమిర్చి వేసేసి బాగా కలుపుతామండి. ఇది బాగా ఫ్రై కావాలి. దీంట్లో సరిగ్గా సాల్ట్ వేసేద్దాము. బాగా ఫ్రై కావాలి. ఇది బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. దీంట్లో బాగా ఆనియన్స్లో బాగా డీప్ ఫ్రై కావాలి. డీప్ ఫ్రై కాదు, మామూలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మగ్గాలండి. మసాలా వేద్దామండి. ఇలా కారం వేద్దామండి, ఒక చిక్కు అంతే. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి ఉంది కాబట్టి ఏం అవసరం లేదు. అంటే కారం వేసేద్దాము. ఇప్పుడు మనము బాయిల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసినట్టు చికెన్ వేసేద్దామండి. ఇది కూడా బాగా దీంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్గా చేసేయచ్చు. పిల్లలతో లంచ్ బాక్స్లో పెట్టేసి స్నాక్స్ కూడా ఇవ్వచ్చండి. బాగా తింటారు, ఎవరైనా ఇష్టంగా తింటారు. దీంట్లో చికెన్లో మంచి ప్రోటీన్స్, వెజిటేబుల్స్ కూడా, విటమిన్స్ కూడా ఉంటాయి. హెల్తీ ఫుడ్ కూడా బాగా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి కంపల్సరీగా. సునంద వ్లాగ్స్ 777. ఇది రెడీ మనకి ఎగ్ చికెన్ రోల్లో స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పని చేసుకున్నాము. చపాతీ చేసుకున్నాము. ఇప్పుడు చపాతీ చేసుకున్నాము. ప్యాన్ పెట్టి కాల్ చేసుకున్నామండి. చపాతీ రెడీ అవుతుంది. నెక్స్ట్ టర్న్ చేసుకుందాము. ఓకే, చపాతీస్ రెడీ అవుతున్నాయి. ఇప్పుడు మనం దీనిపైన ఎగ్స్ని యాడ్ చేసుకుందామండి.
సేపు టర్న్ చేసుకున్నాము. పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఎక్కువ వేసకుండా మనం తయారు చేసినటువంటి స్టఫ్ని యాడ్ చేద్దాం. చికెన్ స్టఫ్ని యాడ్ చేసి రోల్ చేస్తే చికెన్ ఎగ్ రోల్ రెడీ అవుతుందండి. ఒకటి వచ్చేద్దామండి, స్టఫింగ్ కోసం పెట్టేస్తాము. ఎమ్మీగా ఉండే చికెన్ రోల్ అండి, టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది, వేడిగా ఉంటుంది. అంతేనండి, సింపుల్గా చేసేయచ్చు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా ఎమ్మీగా ఉంటుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేయొచ్చు. కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.